అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు బీఆర్ఎస్ సభ్యులు. మైక్ ఇవ్వనందుకే సభ నుంచి వాకౌట్ చేశామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీ నుంచి గన్ పార్క్ కు వెళ్లిన బీఆర్ఎస్ సభ్యులు గన్ పార్క్ దగ్గర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఓ ట్రాష్ అన్న హరీష్ రావు ఆ రిపోర్టును చెత్తబుట్టలో పడేశామని చెప్పారు. తాను మాట్లాడుతూ ఉంటే సీఎం మంత్రులు 33 సార్లు అడ్డుకున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. ఒక ట్రాష్ రిపోర్టు, అందుకే ఈ రిపోర్టును మేము చెత్తబుట్టలో వేయడం జరిగింది. ఇది పూర్తిగా పక్షపాతమైన రిపోర్టు, ఏకపక్షమైనటువంటి రిపోర్టు. అసెంబ్లీలో సాక్ష్యాధారాలతో సహా ఘోష్ కమిషన్ ఏకపక్షంగా ఏ రకంగా రిపోర్ట్ ఇచ్చింది, ఎన్డీఎస్ఏ రిపోర్టు ఏ రకంగా డబుల్ స్టాండర్డ్స్ తో ఎన్డీఏ రిపోర్టుగా ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎలా ఉంది, సాక్ష్యాలతో సహా మేము వివరించడం జరిగింది. దాన్ని తట్టుకోలేక మొత్తం ముఖ్యమంత్రి గారితో సహా 8 మంది మంత్రులు 33 సార్లు మా ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పచ్చి అబద్దాలు. ఇలా సభలో మేం మైక్ కావాలని దాదాపు గంటన్నర సేపు స్పీకర్ గారిని, ఎల్ఏ మినిస్టర్ గారిని మేము ప్రాధేయపడ్డా కూడా మైక్ ఇవ్వలేదు. ఇవాళ మీరు ఏంది ఆదివారం రోజు అసెంబ్లీ పెట్టి ఎక్కడ ఈ రిపోర్టు కోర్టులో కొట్టుడుపోతుందో అని హడావిడిగా పెట్టి బురద జల్లే కార్యక్రమానికి ఇవాళ ప్రభుత్వం దిగింది. నిజంగా చర్చ మీద మీకు నిజాయితీ ఉంటే ఎందుకు మాకు మైక్ ఇవ్వలేదు? మైక్ ఇస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏందని నేను అడుగుతా ఉన్నా. బట్టి విక్రమార్క గారు ఇందాక లాస్ట్ లో మాట్లాడుతూ అంటున్నాడు 10 సంవత్సరాల బీఆర్ఎస్ హయాంలో 1 ఎకరానికి నీళ్లు ఇయ్యలేదట. నేనేం ఛాలెంజింగ్ బట్టి విక్రమార్క గారు, మీరు ఒకవేళ మా ఛాలెంజ్ ను స్వీకరిస్తే నేను శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళా పోటీ కూడా చేయను. మీరు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని నేను ఛాలెంజ్